ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే వచ్చేసాం జీకేఏ ఇండస్ట్రీస్ అండి. ఇది వచ్చేసి మనకి సరూర్ నగర్ లో అయితే లొకేట్ అయ్యి ఉంది. సరూర్ నగర్ లో మీకు బొడ్రాయికి నియర్ బై అయితే ఉంటుంది. ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను. వీళ్ళ దగ్గర వచ్చేసి పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి కావాల్సిన స్టీల్ మెటీరియల్స్, ఇంటికి కావాల్సిన స్టీల్ మెటీరియల్స్ అన్ని ఉంటాయి. బ్రాస్ బ్రాంచ్ ప్రతి ఒక్కటి ఉంటుంది. చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం, వచ్చేసేయండి. ఇత్తడి అంటారు దీన్ని. ఓకే, ఇత్తడి ఐటమ్స్ అంటే ఇవి పీసెస్ లాగా తీసుకోవాలా, ఎలా ఇస్తారండి? ఇప్పుడు ఈ మొత్తం సింగల్ వస్తాయి. ఓకే, ఇది 1800 పడుతుంది. 1800 ఓకే. ఇది వచ్చేసి మీకు 250 అట్లా పడుతుంది. 250 చిన్న సైజ్. ఓకే, ఇది 295. ఇది ఓకే. ఇది సిల్వర్ అంటే అల్యూమినియం అంటారు చూడండి. సిల్వర్ అంటే ఎండిది కాదు, వెండిది కాదు కానీ అల్యూమినియం దాని కోటింగ్ ఇది. ఓకే, చాలా బాగుంది. రాధాకృష్ణ 825 ఇది. ఓకే, ఫిక్స్డ్ ప్రైస్. సరే మీరు వాళ్ళ తీసుకుంటా అంటే మాట్లాడదాం, మా సార్తో మాట్లాడితే ఓకే తక్కువ చేసి ఇస్తాడు ఆయన. ఓకే, ఇవన్నీ దేవుని శ్రీకృష్ణుడు 1650 రూపాయలు ఇది ఒకటి. ఓకే, ప్యూర్ ఇత్తడి. ప్యూర్ ఇత్తడి కాబట్టి రేట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇది కంచు. ఓకే, కంచు అంటే ఇది మామూలు. ఇప్పుడు ఇది మామూలు ఇత్తడి ఇట్లా కింద పడేస్తే ఇది పలగదు, ఇది పలిగిపోతుంది. ఓకే, ఇది పగిలిపోతుంది, ముక్కలు అవుతుంది. దీని కంచు. ఇలా మీకు ఇది గ్లాస్ కూడా వస్తుంది. ఓకే, సెట్ ఒకటి 750 రూపాయలు పడుతుంది. ఓకే, మామూలు ఇత్తడి గ్లాస్ అయితే మీకు 220, 200 అట్లా వస్తుంది. కంచుకే రేట్ ఎక్కువ. కంచుకే రేట్ ఎక్కువ. ఓకే, కాకపోతే ఏంటంటే కంచు ఇప్పుడు ఎవరు వాడతలేరు కానీ కంచుకే రేట్ ఎక్కువ. అప్పుడు పూర్వకాలం మొత్తం ఇదే. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే కాపర్ తర్వాత కంచు తర్వాత ఇత్తడి, స్టీలు అన్ని వచ్చేసినాయి ఓకే, అట్లా. ఇక్కడ వినాయకులు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయండి చూడండి. వినాయకులు ఉన్నాయి, ఇంకా అమ్మవారి విగ్రహం ఉంది. ప్రతిదీ ఉంటుంది వీళ్ళ దగ్గర. కొన్ని కలెక్షన్ అయితే ప్రతిదీ ఉంటుంది. మీకు ఏదైనా కావాలంటే మీ దగ్గర ఫోటోలు ఏదైనా ఉన్నదనుకోండి, ఆర్డర్ ఇస్తే తెప్పిస్తాం కూడా. ఓకే, మీరు తెప్పించి ఇస్తారు కూడా. మీకు అయ్యప్ప టెంపుల్ కానీ ఎంత పెద్ద విగ్రహం కానీ ఏది కానీ తెప్పించేస్తాం, అట్లా ఏముండదు. ఓకే, ఇంకా ఇది పెద్దది. ఇదేంటండి ట్రీ మోడల్ లో ఉంది, దీపం పెట్టుకునేదా? చెట్టు అదే. ఇది షోపీస్, జస్ట్ షోపీస్. ఓకే, షోపీస్ ట్రీ చెట్టు అంటే ఇక్కడ దీపం అయినా పెట్టవచ్చు, ఏదన్నా చిన్నది దేవుని విగ్రహం అయినా పెట్టవచ్చు, అన్నిటికీ వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి దేవుని విగ్రహాలండి. ఒకవేళ మీకు చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజ్ లో దొరుకుతాయి, ఇలా పెద్దగా కావాలంటే పెద్దగా కూడా దొరుకుతాయి, కొంచెం ఎక్కువ అమౌంట్. ఇప్పుడు ఉంది కదా నటరాజ విగ్రహం. ఓకే, సేమ్ ఇట్లా సింగిల్ ఏం దొరుకుతుంది, మీ కింద గద్దె వచ్చేది కూడా దొరుకుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి అసలు. ప్రతి ఒక్క చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు ప్రతిదీ దొరుకుతుంది అన్నమాట. అన్ని చూపించలేము కాబట్టి ఇలా స్పీడ్గానైతే చూపిస్తున్నాను. మీరు ఒకవేళ షాప్ని విజిట్ చేస్తే ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా కావాలి పర్టికులర్గా అని ఉంటే ఫోటో పంపించినా కూడా వీళ్ళైతే తెప్పించడం జరుగుతుంది అన్నమాట. ఇవి హ్యాంగింగ్తో ఉన్నాయి. ఓకే, చూడండి ఎంత బాగుందో అసలు. హ్యాంగింగ్తో కూడా ఉన్నాయి అనమాట. డైరెక్ట్గా పెట్టుకోకుండా మీరు ఇట్లా హ్యాంగ్ కూడా చేసేసుకోవచ్చు. ప్రతి ఒక్క దేవుడు ఉంటాడు, చాలా బాగుంది. ఇంతకుముందు కొంచెం పెద్ద సైజులో చూసాం కదా, ఇవన్నీ చిన్న విగ్రహాలండి. ఇంట్లో పూజ చేసుకోవడానికి కూడా పెట్టుకుంటారు కొంతమంది, లేదంటే షో పీసెస్ లాగా కూడా పెట్టుకుంటారు కదా. చాలా బాగున్నాయి. మన బడ్జెట్ని బట్టి పెద్దవి తీసుకోవాలా చిన్నవి తీసుకోవాలా అలా తీసుకోవచ్చు. ఇది చూడండి శివలింగం అండి, ఎంత బాగుంది కదా. కృష్ణుడు ఉన్నాడు, రాధాకృష్ణ ఉంది, ప్రతి ఒక్క దేవుళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ మీకు దీంట్లోనే పోపు డబ్బాలు కావాలి అనుకుంటే పోపు డబ్బాలు కూడా ఉన్నాయండి. కొంతమంది స్టీల్ వద్దు అనుకుంటే ఇలా తీసుకోవచ్చు. ఇంకా దీపం పెట్టడానికి కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట.
చూడండి. ఒకవేళ దీంట్లోనే గిన్నెల్లాగా కావాలి అనుకుంటే ఇలా కూడా బౌల్స్ కూడా ఉన్నాయన్నమాట మనకి ఇత్తడిలో. ఇవి చూడండి పెద్ద పెద్దవి అండి. ఇంతకుముందు మనం చిన్న చిన్నవి చూసాం కదా దేవుని విగ్రహాలు ఇట్లా. ఒకవేళ దీంట్లోనే మనకి పెద్దవి కావాలి అంటే పెద్దవి కూడా తీసుకుంటారు. కొంచెం పూజల దగ్గర ఎక్కువగా యూజ్ చేస్తారు ఇవైతే. చిన్న సైజులో కూడా ఉన్నాయి దీంట్లో బాల్స్ టైప్లో. ఇంకా చిన్నవి కావాలి అంటే ఇంకా చిన్న సైజులో కూడా ఉన్నాయి. చాలా ఐటమ్స్ ఉన్నాయండి. నేనైతే కొన్ని అయితే కవర్ చేస్తున్నాను. ఎంత బాగుందో కలెక్షన్ కూడా.